అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకి వచ్చేసాము, కావ్య ఊహ అని చెప్పి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్నాము, మాకు ఒక గెస్ట్ కూడా ఉన్నారు ఈరోజు. సో హరిని మా ముందు పాడ్కాస్ట్లో కూడా జాయిన్ అయింది హరిని, మా కజిన్. అండ్ ఈ పాడ్కాస్ట్లో కూడా ఇప్పుడు జాయిన్ అవుతుంది. సో వెల్కమ్ హరిని. అండ్ ఈరోజు మేము చూస్ చేసుకున్న మూవీ పేరు రోజా. ఈ మూవీని ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే మన ఛానల్ మెంబర్ నాగరవి గారు అడిగారు. సో అందుకని చెప్పి ఆయన కోసం అని చెప్పి రోజా మూవీ చూస్ చేసుకున్నాం. ఈ మూవీ 1992లో రిలీజ్ అయింది. దీనిని డైరెక్ట్ చేసింది మణిరత్నం, ప్రొడ్యూస్ చేసింది కే బాలచందర్, హీరోయిన్లుగా యాక్ట్ చేసింది అరవింద్ స్వామి అండ్ మధుబాల. అండ్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. సో కావ్య నుంచి యాక్చువల్లీ హరిణి నుంచి స్టార్ట్ చేద్దాం. సో హరిణి, నీకు ఈ మూవీ ఎలా ఇష్టం, ఎన్నిసార్లు చూసావు? నేను యాక్చువల్లీ 2 times చూసాను. లాంగ్ బ్యాక్, రీసెంట్గా అయితే చూడలేదు. చాలా చాలా లాంగ్ బ్యాక్ చూసాను. అది కూడా సమ్ టైమ్ ఎప్పుడో టీవీలో వచ్చినప్పుడే, థియేటర్కి వెళ్ళి చూసినట్టు గుర్తులేదు నాకు ఇది. ఓకే, నీకు ఇష్టమా, ఇష్టం లేదా మూవీ? అఫ్ కోర్స్, డెఫినెట్గా ఇష్టం. చాలా చాలా ఇష్టం యాక్చువల్లీ. ఒక ఫీల్ గుడ్ మూవీ. ఫీల్ గుడ్. అవును, హ్యాపీ ఎండింగ్ కదా. ఐ మీన్ ఇట్స్ లైక్ బ్లెండ్ ఆఫ్ అన్ని ఎమోషన్స్ అన్ని ఉన్న ఒక మూవీ అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. అన్ని జానర్స్ కవర్ చేసింది అనిపిస్తుంది నాకు ఈ మూవీ. లిపి, నేను ఈ మూవీ ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో నాకు తెలీదు, బట్ నేను తర్వాత ఒక 2-3 times చూసాను. నేను ఆబ్వియస్లీ నాకు కూడా ఈ మూవీ చాలా ఇష్టం. కావ్య? ఓకే, నెక్స్ట్ నేను వెళ్తాను. సో బేసికలీ నేను కూడా ఈ మూవీ ఫస్ట్ టైం మూవీ థియేటర్లో చూసాను. ఇన్ఫాక్ట్ కజిన్స్ గ్రూప్ తోటి మనం మూవీ థియేటర్కి వెళ్ళి చూసాం. కళ్యాణ్, హరిణి, విష్ణు, చిన్న అందరం కలిసి థియేటర్కి వెళ్ళి చూసాం. ఇది 1992లో రిలీజ్ అయింది. సో మా మదర్ లేకుండా కజిన్స్ వెళ్ళి చూసాను. సో ఆబ్వియస్లీ అప్పుడు నాకు చాలా నచ్చింది. కాకపోతే చాలా చిన్నగా ఉన్నప్పుడు చూసాను కాబట్టి తర్వాత లేటర్ ఆన్ ఇంట్లో టీవీలో వచ్చినప్పుడు చూసినప్పుడు ఇంకా ఎక్కువ నచ్చింది. సో ఈ మూవీ ఎలా ఉంటుందంటే క్లైమాక్స్ మనకి చాలా దేశభక్తి వచ్చేస్తుంది. సో ఆ ఫీలింగ్ జనరల్లీ చాలా కొన్ని మూవీస్కే వస్తూ ఉంటుంది. సో మణిరత్నం చాలా మంచిగా క్యాప్చర్ చేస్తారు ఆ ఎసెన్స్ని. సో అందరూ దేశభక్తుల్లా మారిపోతారు. సో ఎనీవే, నాకు కూడా నచ్చిన సినిమా. చాలా డిఫరెంట్ స్టోరీ, చాలా బోల్డ్ స్టోరీ అని చెప్పాలి. 1992లో తీసినప్పుడు వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. దాని తర్వాత ఇన్స్పిరేషన్తో చాలా మూవీస్ వచ్చాయి, కాకపోతే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పుకోవాలి. సో బ్రిలియంట్ డైరెక్టర్, బ్రిలియంట్ యాక్టర్స్, అమేజింగ్ మ్యూజిక్. సో టెక్నీషియన్స్ కూడా లైక్ సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. అండ్ ఊహా, అక్కకి దేశభక్తి ఏ రేంజ్ లో వస్తుందంటే మూవీ చూసాక వెళ్ళి ఏడ్చుకుంటూ నిద్రపోతుంది. పక్కన పైకి వెళ్ళి ఏడ్చింది. జనరల్లీ ఈ మూవీకి క్లైమాక్స్ కి కొంచెం టచ్ అవుతాము ఎమోషనల్లీ. అంటే ఈ మూవీలో కొన్ని మిడిల్ లో వచ్చే సీన్స్ లో కూడా ఏడుస్తారు, క్లైమాక్స్. అవును, అంటే చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయన్నమాట. కావ్య చెప్పినట్టు దేశభక్తి ఉప్పొంగిపోయేలాంటి గూస్ బంప్స్ వచ్చేలాంటి సీన్స్ ఉన్నాయి ఈ మూవీలో. ఆ గూస్ బంప్స్ సీన్ ఒకటి, నీ వాయిస్ నువ్వు బ్రతుకున్నావంటే బ్రతుకున్నాను అని చెప్పి మీ గవర్నమెంట్ కి కావాలట, ఏదో ఒకటి రికార్డ్ చేయట్టే జై హింద్ అంటాడు. సో అలాంటి సీన్స్ కొన్ని గూస్ బంప్ సీన్స్. ఇంకోటి కూడా ఉంది కదా, ఇండియా ఫ్లాగ్ తగలబెట్టడానికి ట్రై చేసినప్పుడు కామన్ మ్యాన్ అయ్యుండి కూడా హీ ట్రైస్ టు అది దాన్ని ఆపడానికి చాలా ట్రై చేసి ఆపేస్తాడు. సో అది కూడా ఒక అట్లాంటి ఒక సీన్. సో అక్క, హరిణి, మీరు ఈ మూవీని ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మీకు ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ నేను ఒకసారి ఎప్పుడు 96 or సంథింగ్ ఎప్పుడో టీవీలో వస్తుంటే నేను అమ్మ చూసాం. అయితే అప్పుడు ఫ్లాగ్ కాలిపోతుంటే నేనేమో అమ్మ ఎందుకమ్మా కాలిపోయవచ్చు కదా, ఏమవుతుంది, ఎందుకని దూకుతున్నాడు టైప్స్ అడిగా అనమాట. సో అంత స్టూపిడ్ ఉండేదాన్ని. బట్ సో మీరు చిన్నప్పుడు చూసినప్పుడు మీకు అలా ఏమైనా అనిపించిందో లేదో నాకు తెలీదు, బట్ నేను ఫస్ట్ టైం ఎవరు ఆ మూవీలో ఆ సీన్ చూసినప్పుడు నేను అనుకున్నాను. చిన్నప్పటి నుంచి స్కూల్లో మనకి చెప్తారు ఫ్లాగ్ ని ఎలాగా చేయకూడదు. ఇన్ఫాక్ట్ కొంచెం చిన్న ఫ్లాగ్ ని కూడా ఎగరగొట్టకూడదు, ఎగరేయకూడదు, అలాంటివన్నీ ఉంటాయి రూల్స్. సో ఫ్లాగ్ ని ఇలానే ఫోల్డ్ చేయాలి, ఇలానే కూడా ఫోల్డ్ చేయాలి. సో ఫ్లాగ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ డివైన్ లాగా మనకి స్కూల్లో నేర్పిస్తారు. మా స్కూల్లో నేర్పించలేదు నాకు అవి నేర్పిస్తే నేను మర్చిపోయాను. బట్ ఎనీవే నేను ఇప్పుడు సో
మూవింగ్ ఆన్. ఎనీవే సో నేను ఈ మూవీ చాలా సార్లు చూడలేదు, ఒక 2-3 టైమ్స్ నేను కూడా చూసాను. మణిరత్నం సినిమాలే చాలా చూడలేము, ఎందుకంటే ఒకసారి చూస్తే మనకి సస్పెన్స్ తెలిసిపోతుంది ఒకటి. ఇది జస్ట్ ఒక 2-3 టైమ్స్, అది కూడా చాలా గ్యాప్ ఇచ్చి చూడాలి, లేకపోతే మనకి జనరల్లీ మూవీస్ అలానే ఉంటాయి. యా Yeah. నాకు కొంచెం డిప్రెసింగ్ మూవీ. మణిరత్నం మూవీస్ చాలా చాలా మూవీస్ మనము అమృత మూవీ అప్పుడు మాట్లాడుకున్నాము, అవును, దిల్సే అమృత, ఇలాంటి మూవీస్ అన్ని టెర్రరిస్ట్, బాంబే టెర్రరిస్ట్, ఇలాంటి పాలిటిక్స్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్, యా పాలిటిక్స్ గురించి తీస్తారు అని కొంచెము సెన్సిటివ్ అండ్ ఇంకేమంటారు కొంచెం డిప్రెసింగ్ ఉంటుంది. సో అందుకని So, ఎక్కువసార్లు చూడలేను. ఈ మూవీ గురించి నేను వికీపీడియాలో చదివాను. మీకు స్టోరీ తెలుసా? బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఇది బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్, జస్ట్ Yeah. లైక్ అమృత బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ లాగా ఇది కూడా. సో ఒక ఆయిల్ అండ్ గ్యాస్ ఎగ్జిక్యూటివ్ ని ఇలానే కిడ్నాప్ చేస్తారు, ఒక తమిళ ఆయనని. యా టెర్రరిస్ట్ కిడ్నాప్ చేసి ఇలానే ఎక్స్చేంజ్ చేస్తేనే రిలీజ్ చేస్తాము అని చెప్తే వాళ్ళ వైఫ్ చాలా ఫైట్ చేసింది అనమాట అప్పట్లో. సో ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని మణిరత్నం మూవీ చేశారు. అవును. ఇన్ఫాక్ట్ ఈ మూవీ కథ రాసి చాలా మంది దగ్గరికి వెళ్తే అందరూ రిజెక్ట్ చేశారు. బాలచంద్ర ఒక్కరే కొంచెం ఈ కథని స్పెషాలిటీని గుర్తించి బ్యానర్ లో చేద్దామని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట. చాలా లైట్ షూ స్ట్రింగ్ బడ్జెట్ తోటి చేశారట. అందుకనే జనరల్ ఇళయరాజా లాంటి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకునే మణిరత్నం బాలచందర్ ఎక్స్పెరిమెంట్ తోటి తనకి ఇస్తున్నాడు ఆపర్చునిటీ అని. ఏఆర్ రెహమాన్ అని కొత్త ఆయనని తీసుకుని మ్యూజిక్ డైరెక్టర్, అలా అందరూ టెక్నీషియన్స్ అందరూ కొత్త కొత్త వాళ్ళు, లేకపోతే చాలా తక్కువ తక్కువ salary డబ్బులు తోటి తీసుకున్నారు అందరూ. సో తక్కువ అదే డబ్బులు సో తీసుకుని. అంటే వి షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ద షూ స్ట్రింగ్ బడ్జెట్, లేకపోతే మనకి ఏఆర్ రెహమాన్ దొరికేవాడు కాదేమో. అవును కదా, the best thing that ever happened. ద బెస్ట్ థింగ్ దట్ Exactly. హ్యాపెండ్ ఇస్ ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి. అవును. సో ఆబ్వియస్లీ ఏఆర్ రెహమాన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు దాని తర్వాత. యా And ఎగ్జాక్ట్లీ. speaking of నేషనల్ అవార్డ్ కూడా movies, వచ్చినట్టుంది national awards మూవీకి. వచ్చాయి. Yeah. యా కరెక్ట్. స్పీకింగ్ ఆఫ్ రెహమాన్, ఆ పాటలో అమ్మాయి ఇంట్రడక్షన్ పాటలో ఏలేలో ఉంటుంది కదా, అది ఫస్ట్ రెహమాన్ కాదట పాడాల్సింది. రెహమాన్ ఇంకెవరితోనో పాడిద్దాం అనుకుంటే అప్పుడు మణిరత్నం లేదు, నీ వాయిస్ బాగానే ఉంది, నువ్వే పాడేసి అని చెప్పారట. అదర్వైజ్ ఆ బిట్ వేరే ఇంకెవరితోనో పాడించేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఈ మూవీ కాస్టింగ్ కి కూడా ఇనిషియల్ హీరో ఎవరిని అడిగారు తెలుసా? రాజీవ్ మీనన్. ఓకే. సో అతను నో అని చెప్తే అప్పుడు మా అరవింద్ స్వామికి ఇచ్చారు. అండ్ సేమ్ హీరోయిన్ కి ఐశ్వర్యని అడిగారట, లక్ష్మి వాళ్ళ డాటర్. ఓకే ఓకే. ఆమె రిజెక్ట్ చేసిందట. సో తర్వాత అప్పుడు మధుబాలకి ఇచ్చారు. సో ఆమె చాలా పెద్ద రిగ్రెట్ అయింది. సో తను అసలు సక్సెస్ఫుల్ కాదు కదా. అవునవును. యా డెఫినెట్గా. మధుబాల కూడా ఇప్పుడు అంత సక్సెస్ఫుల్ కాదు, కానీ దాని తర్వాత ఈ ముస్లిం అమ్మాయి ఉంటుంది కదా, పాకిస్తానీ అమ్మాయి, ఆ అమ్మాయిది కరిష్మా కపూర్ అడిగారట. Yeah. కరిష్మా కపూర్ నో అని చెప్పింది. నాకు ఇష్టం ఆ ముస్లిం అమ్మాయి, చాలా బాగా చేస్తుంది, చాలా అచ్చము కాశ్మీరీ అమ్మాయి లానే అనిపించింది నాకు. యా. అమ్మాయి కూడా ఇంకా ఏ మూవీస్ లో రాలే కదా. ఏమో చూసినట్టు నాకైతే గుర్తులేదు. యా. యా. అండ్ ఇంకొకటి అతను పంకజ్ కపూర్, షాహిద్ కపూర్ వాళ్ళ ఫాదర్. యా అదే. అతనే ఫస్ట్ చాయిస్. అతను ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేస్తారట ఆఫర్. కాదు, అతను ఫస్ట్ చాయిస్ కాదు, ఫస్ట్ చాయిస్ నానా పటేకర్. అతను ఒప్పుకోకపోతే అప్పుడు అవునా? నేను చదివిన ప్రకారం అతను ఫస్ట్ చాయిస్, అతను యాక్సెప్ట్ చేస్తారని ఉంది. ఓకే. ఫస్ట్ నానా పటేకర్. ఓకే. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ కాశ్మీర్ లో జరిగినట్టు చూపిస్తారు, కానీ కాశ్మీర్ లో జరగలేదు. ఎందుకంటే చాలా మంది టెర్రరిస్ట్ అవన్నీ యాక్టివిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో, అందుకని ఏదో ఇండియాలో ఉన్న హిల్ స్టేషన్స్ లో తీసారట. యా. ఊటీ, యా, చాలా ఇన్ఫాక్ట్ ఆ విలేజ్ కూడా సెట్టింగ్స్ చాలా మల్టిపుల్ ప్లేసెస్ లో. కర్ణాటకలో హోలీ భోగే ఏదో ఒక కర్ణాటకలో ఒక ప్లేస్, తిరువనవేణి అని ఇంకొక ప్లేస్, అలా మల్టిపుల్ ప్లేసెస్ లో తీశారు. సో ఆ విలేజ్ కూడా ఒక వన్ విలేజ్ కాదు. సో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్, డిఫరెంట్ ఊళ్ళలో తీశారు ఆ విలేజ్. చాలా బాగుంటుంది కదా విలేజ్ అసలు. యా చాలా ఆ విలేజ్ లో బాగుంది. ఎలా ఉంటుందంటే మంచి గ్రీన్ ఫీల్డ్స్ ఉంటాయట, కొండలు ఉంటాయట, వాటర్ ఉంటుందట. లిపి ఇది ఇష్టమైన ఏరియాలో ఒక ఫెయిరీ టేల్ పల్లెటూరు. ఎగ్జాక్ట్లీ. సో మూవీ అంతా బాగుంటుంది, కానీ నాకు ఎక్కడ కోపం వస్తుందంటే మధుబాల చెప్పకుండా డింగ్ డింగ్ అనుకుంటూ టెంపుల్ కిందకి వెళ్ళాలి. అవును. ఇలా కోపం వస్తుంది నాకు. అండ్ నాకు ఒక డౌట్, అక్కడ అసలు అమ్మాయికి ఒక టెంపుల్ ఉందని తెలుసు. అమ్మాయికి హిందీ రాదు, Exactly. ఇంగ్లీష్ సరిగా రాదు. ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా రూట్, ఇలా స్ట్రైట్ రైట్ వెళ్తే గుడి వస్తుంది వాట్ ఎవర్. మేబీ వాళ్ళు అమ్మాయి ఇన్నోసెన్స్ ని చూపించడానికి చేసిన సీన్ అయి ఉండొచ్చు.
ఇవన్నీ పాజిటివ్ తీసుకుంటాం కానీ నాకు కొంచెం చాలా కోపం వచ్చింది. నాకు కోపం వచ్చింది. డెఫినెట్ గా కోపం అయితే వస్తుంది, బట్ హరిణి కాదు, కావ్య కూర్చుంది చిన్నమ్మ లాగా, అసలు ఎందుకు వెళ్తుంది, ఇంట్లో కూర్చోచ్చు కదా నోరు మూసుకుంది. ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు పని పని లేకుండా బయటకు అనుకున్నాను అసలు ఆవిడని కిడ్నాప్ చేస్తే పిడపోయేది. అవును. ఆవిడ కిడ్నాప్ చేస్తే ఎవరు రాదుగా విడిపించడానికి. ఎవరు రారు. అదే ఇతనంటే ఏదో కంప్యూటర్ సైంటిస్ట్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అదే రాతో పనిచేయటం, ఆ కనెక్షన్స్ ఉండటం వల్ల ఓకే. అండ్ నాకు ఈ మూవీలో నచ్చిన ఒకటి చెప్పన్నా, తస్సదియా ఆ వర్డ్ నాకు నచ్చింది. అనిల్కి తస్సదియా రోజా సిగరెట్ కాలుస్తున్నాడే. అదే ఆ పక్కన ఉంటే ఒక చిన్న అమ్మాయి. ఓ చిన్న అమ్మాయి, ఓకే ఓకే, సుజిత. ఇప్పుడు ఇప్పుడు అవును, తెలుగు సీరియల్స్ లో అమ్మాయి. వచ్చేది. అండ్ ఇంకొకటి ఈ మూవీ టైటిల్ గురించి చెప్పాలంటే బాలచంద్రకి రోజా అనే మూవీ నచ్చలేదట, రోజా అనే టైటిల్. కానీ మణిరత్నం కరెక్ట్ అనుకుంట, ఈ కాశ్మీర్లో బ్యూటిఫుల్ కాశ్మీర్కి ఎలా టెర్రరిస్ట్ ఇవన్నీ ఉన్నాయో రోజ్ ఫ్లవర్ కి కూడా థాన్స్ ఉంటాయి కదా, సో ఆ సింబల్ గా రోజా అని పెట్టారట పేరు. అంత బాగుందో యాక్చువల్లీ అది. అండ్ మోరోవర్ ఇంకొక రకంగా చూసుకుంటే అమ్మాయి ఫైట్ చేస్తుంది కదా, భాష రాకపోయినా అంతనే హెల్ప్ అడిగి వాళ్ళ హస్బెండ్ ని బయటికి తీసుకురావడానికి. సో ఆ విధంగా కూడా కైండ్ ఆఫ్ జస్టిఫై అవుతుంది టైటిల్ రోజా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి చాలా స్మార్ట్ అమ్మాయి. ఈవెన్ దో విలేజర్, తనకి హైయర్ ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా తను చాలా మంచి స్మార్ట్ అమ్మాయి లానే చూపిస్తారు. తను ఆర్గ్యూ చేసేటప్పుడు పెద్ద పెద్ద ఆర్మీ వాళ్ళతోటి చాలా మంచిగా ఆర్గ్యూ చేస్తారు. కొంచెం ఎమోషనల్ ఉంటుంది, కాకపోతే చక్కగా వాసిం ఖాన్ ని కలవడానికి డింగ్ డింగ్ వెళ్ళిపోతుంది, తిడుతుంది వాసిం ఖాన్ ని భయపడకుండా. అండ్ మీరు నోటీస్ చేశారో లేదో కానీ ఈ దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భారతీయుడు పాట. అవును, ఆ పాట. అంటే అంటే భారతీయుడు దీని నుంచి వచ్చింది, ఎందుకంటే రోజా ఫస్ట్. అంటే మేబీ ఏ రెహమాన్ చాలా ట్యూన్స్ కంపోజ్ చేసి లైబ్రరీలో పెట్టుకుని ఉంటాడు, తర్వాత ఎగ్జాక్ట్లీ. ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే మేబీ మనకి అంత ఇంటెన్స్ ఫీలింగ్ వచ్చేది కాదనుకుంటా. బాంబే, రోజా, అమృత ఇలాంటివన్నీ మూవీస్ లో కూడా బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెన్స్. డిఫరెంట్ లాగా చూసేవాళ్ళం మనం మూవీస్ ని. కంటిన్యూ. చెప్పు. కాదు, ఒక జగపతి బాబు కాదు, అమ్మాయి ఇన్నసెంట్ అంటే ఇది గుర్తొచ్చింది. ఒక అమ్మాయి అక్కడ టెంపుల్కి వెళ్తుంది కదా, టెంపుల్కి వెళ్ళి కాశ్మీర్ దేవుడా నీకు తెలుగు అర్థమవుతుందా, నీకు అన్ని భాషలు వస్తాయి లేదు, మా ఊళ్ళో దేవుడికి వెళ్ళి ఇలాగ మొక్కు తీర్చుకుంటా అని చెప్పు, సంథింగ్ సంథింగ్ అలాగా కాశ్మీర్ దేవుడా. నాకు ఎంత నవ్వొచ్చిందో. నా పాయింట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ మణిరత్నం కాంబినేషన్ వచ్చే మ్యూజిక్ నాకు చాలా నచ్చుతుంది, బ్యాక్గ్రౌండ్స్ కూడా అన్ని. కానీ నాకు ఏఆర్ రెహమాన్ అండ్ శంకర్ మ్యూజిక్ అంతేం గ్రేట్ అనిపించదు. అది ఎక్కువ కొంచెం ఆర్టిఫిషియల్గా. నాకు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే మూవీస్ నాకు సాంగ్స్ అంతే నచ్చవు. ఓకే, దే ఆర్ కమర్షియలీ సక్సెస్, కమర్షియలీ హిట్స్, కానీ నాకు ఆ సాంగ్స్ తోటి అంత కనెక్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయుడు ఆర్ రోబో, ఇంకేం మూవీస్ ఉన్నాయి, ఒక్కడు అలాంటి మూవీస్, జీన్స్, నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ ఈ మూవీలో నాకు అనిల్ కంటే నా ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి తెలుసా? గెస్ చేయండి. జ్యోతిషం చెప్పేవారు కాదు, జనక్ రాజ్ క్యారెక్టర్, జోషం చెప్పే క్యారెక్టర్ అయి ఉంటుంది. కాదు, అరవింద్ స్వామి వాళ్ళ బాస్. రోజా పూతరేకలు చేసి పెడతావా? కాదు, ఈ మెషిన్స్ ని చూసి భయపడకండి, డబ్బు గుంజడానికి ఇది ఏమంటారు హైటెక్ వ్యాపారం. దాని తర్వాత వాడు అబ్బాయి తీసుకెళ్తారు కదా సెక్యూరిటీ క్లియరెన్స్ కి, తీసుకెళ్లి తినేమో ఆవిడ అంటే ఏది ఆమె అక్కడ బయట డోర్ దగ్గర నుంచుని ఉంటుంది. ఆయన క్యారెక్టర్ నాకు నా మాట చెప్తే నాకు మణిరత్నం మూవీలో కామెడీ ఉంటుంది, అలా సటిల్ కామెడీ ఉంటుంది. ట్రూ. కామన్ ఉండే సటిల్ కామెడీ ఒకటి, అండ్
అయితే చిన్నపిల్లల సీన్స్ ఉంటాయి లేదా ముసలి వాళ్ళ సీన్స్ ఉంటాయి చాలా. యా అండ్ నువ్వు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది. జనరల్ ట్రెండ్ ఏంటంటే ఒక పెళ్లి పాట ఉంటుంది, లైక్ పెళ్లి ఒక ఐటమ్ సాంగ్ టైప్ ఉంటుంది. సో నాగమణి అలాంటిదే కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏ మూవీస్ ఫస్ట్ చూసినా కూడా ఒక పెళ్లి సాంగ్ లేకపోతే ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఫస్ట్ నైట్కి ఎప్పుడు ఏదో పాటలు ఉంటాయి, బాంబేలో హమ్మ హమ్మ లాగా, యా నాయకుడిలో సందే పడక. కావ్యకి ఆ పాట ఇష్టం లేదా? నానులే కల ఈ కల, అది కూడా ఒక పెళ్లి సాంగ్. చాలా పెళ్లి సాంగ్స్ ఉంటాయి. ఎందుకంటే రీసెంట్లీ నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసాను. జింగచా జింగా జింగా చా జింగజా జింగా జింగా చా, ఒక పాటను చూడలేదు థగ్స్ ఆఫ్ లైఫ్ లో. అందులో తగ్లైట్స్ అనుకుంటారు. థగ్ లైఫ్ అది పెళ్లి పాట. సో చూపించారు లైక్ 5 మణిరత్నం పెళ్లి సాంగ్స్. సో అప్పుడు యా కరెక్టే కదా, ఇన్ని పెళ్లి సాంగ్స్ ఉన్నాయి అనుకున్నా. యా అండ్ కావ్యకి నాగమణి పాట ఇష్టం లేదు. ఇట్స్ నాట్ మై ఇష్టం ఫేవరెట్. లేదా? తెలుగులో ఓకే. మనకి ముసలి వాళ్ళు పాడినట్లు చూపిస్తారు, నాకు అది కొంచెం ఇరిటేటింగ్ అవునవును. అనిపిస్తుంది. నాగమణి, నాకు అది కొంచెం అనాయింగ్ ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అది జస్ట్ ఒక చిన్న బిట్టే కదా, ఆ తర్వాత నార్మల్ పాట పాట వస్తుంది చూడదు కదా. కదా, కానీ దానివల్ల కొంచెం అయ్యో. నువ్వు బాగా పాడు. ఆ బామ్మలు కూడా భలే ఉంటారు కదా, పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ. అవును. అదే. ఆ బామ్మలు కూడా బాగుంటారు. అండ్ నాకు అది కూడా నచ్చింది, ప్రిటీ మచ్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి. ఆ అబ్బాయిని చూసి వెళ్ళేటప్పుడు నేను మా బావని చూసాను అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ అబ్బాయి వచ్చినప్పుడు కూడా మొత్తం ఊరు మొత్తం అంతా కలిసి వస్తారు ఆ అబ్బాయి తోటి. ఇట్స్ లైక్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి అండ్ అందరూ ఫ్యామిలీ లాగా. నాకు ఒక డౌట్, ఆ అమ్మాయికి ఇష్టం లేదు అంటే వెళ్ళిపోకుండా నాకు ఇంకో వాళ్ళ చెల్లి ఇష్టం అని చెప్పి ఎందుకు చెప్తాడో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. నాకు తెలిసి అబ్బాయికి ఊరు నచ్చుతుంది. నాకు తెలిసి పల్లెటూరు అమ్మని చేసుకుందాం అనుకున్నాడు. ఎనీవే వాళ్ళ అక్కకేమో వేరే love ఎలాగో story ఉందని చెప్పి కారెక్కి వచ్చాను మళ్ళీ పెట్రోల్ వెనక్కి వెళ్ళి మళ్ళీ వేరే వేరే విలేజ్కి వెళ్ళకుండా సరిపోతుంది కూడా ఏమో కానీ ఆ అమ్మాయి అంటాడు. మధ్యలో ఇంకా దాంట్లో అమ్మాయి చూస్తాడు కదా, అమ్మాయి ఇన్నసెన్స్ ఆ పిల్లలతో ఆడుకోవడం అది చూస్తాడు కదా, మేబీ అందుకని అయి ఉంటుంది. Yeah. అతని ఫస్ట్ సైట్ కూడా అమ్మాయే, ఊర్లో వచ్చి అమ్మాయే, సిగరెట్ తాగుతూ correct. వెయిట్ చేస్తున్నప్పుడు. అవును. Yeah. సో యా అందుకనే నువ్వు ఎప్పుడైనా కార్ పెట్రోల్ సేవ్ అవుతుందని కాదు. సో ఆ ఊర్లు బాగుంది, కాదు వాళ్ళ ఫ్యామిలీ కానీ బాగుంది, ఈ వాళ్ళ అమ్మాయి చెల్లి కూడా బాగుంది. నీ గొంతు వినాలని ఉంది చెప్పు. సో ఈ అమ్మాయి అంటే ఇష్టము, కానీ ఆల్ ఆఫ్ సడన్ ఈ అమ్మాయి నువ్వు అనగానే అప్పుడు చేంజ్ చేస్తాడు. అక్కడ కాదు అది ఫస్ట్ టైం కలవడము. ఈ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయి అంటే ఇష్టం కాదు. సో ఓకే, ఎవరో అరేంజ్ అరేంజ్ మ్యారేజ్. మ్యారేజ్. Arranged marriage కదా. Yeah. అలా 1 minute లో ఎవరితో ప్రేమలో పడలేదు. ఎనీవే ఇంకేం మాట్లాడుకోవచ్చు. ఈ మూవీ యాక్టింగ్ ఈ గురించి movie మాట్లాడుకోవచ్చు. obviously మధుబాల చాలా- acting చాలా నచ్చింది నాకు. ఆ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. నాకు మధుబాల చాలా నచ్చింది మధుబాల యాక్టింగ్. సరిత నాకు అనుకుంటాడు. నచ్చింది. చాలా బాగా డబ్బింగ్ చెప్పింది. అవును. ఆబ్వియస్లీ నాకు కూడా అందరి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. సో అపరెంట్లీ అందరు చాలా మెచ్చుకున్నది అరవింద్ స్వామిని, కానీ నువ్వు చెప్పినట్లు నాకు మధుబాల ఇంకా ఎక్కువ బాగా యాక్టింగ్ చేసినట్లు అనిపించింది అరవింద్ స్వామి. మధుబాలే నాకు ఎక్కువ మంచిగా యాక్షన్ చేశాను అనిపించింది. అరవింద్ I mean, Arvind Swamy screen presence, like handsome, అప్పట్లో వచ్చిన వాళ్ళలో ఒక క్లీన్ షేవ్డ్ అండ్ హ్యాండ్సమ్ హీరో కదా అప్పుడు అరవింద్ స్వామి. అండ్ నాకు అది కూడా నచ్చింది, అరవింద్ స్వామి అని వాళ్ళ మదర్ కు ఉన్న రిలేషన్ ఏదో ఫ్రెండ్స్ లాగా. Yeah. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో కూల్ ఫార్వర్డ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. వాళ్ళ ఇల్లు కూడా బాగుంటుంది కదా. అప్పట్లో అనుకునే వాళ్ళం ఇలా మెట్లు ఎక్కే దగ్గర ఇలా ర్యాంప్ ఉండదు, తర్వాత కింద కూర్చుని ల్యాప్టాప్ పైన పని చేసుకుంటాడు బాస పట్టేసుకుని. అవన్నీ చాలా వెరైటీగా మంచిగా అనిపిస్తుంది మనకి అప్పుడు. యా ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? ఈ సినిమాకి హైలైట్ అంటే నీకేమనిపిస్తుంది? లైక్ లెట్స్ సే ఓవరాల్ గా నీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? మ్యూజిక్. నాకైతే మ్యూజిక్ నేను ఆలోచిస్తున్నా అక్క నువ్వు చెప్పి లోపల. నాకైతే అప్పట్లో ఫస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేసింది స్నో కొండలు మౌంటైన్స్ ఈ మూవీయే. అప్పటి వరకు నేను ఇలాగా చూడలేదన్నమాట రియల్ స్క్రీన్ లో. స్నో అదే మంచు కొండలు. సో ఈ మూవీ నాకు ఇంట్రడ్యూస్ చేసింది. నాకు ఎక్కువ కాశ్మీర్ ఎలా ఉంటుంది, ఆ స్నో ఎలా ఉంటుంది అని నాకు ఈ మూవీ వల్లే తెలిసింది. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ రెండు నాకు ఫస్ట్ చాలా హైలైట్ అనిపిస్తాయి. యా
సంతోష్ శివన్. యా. సంతోషం, యా డెఫినెట్లీ, అవును. నువ్వు ఆ సినిమాటోగ్రఫీ కాంబినేషన్ అది కాబట్టి అదొక కాంబినేషన్ కదా ఎప్పుడు. మణిరత్నం, సంతోష్ శివన్ మూవీస్ అన్ని అట్లా ఉంటాయి. అన్ని ఒక పిక్చర్ అవును. పోస్ట్ కార్డ్ లాంటి షార్ట్స్ లాగా అనిపిస్తాయి. నువ్వు అవును. సినిమాటోగ్రఫీ అన్నందుకు నాకు ఒకటే ఒక సీన్ ఎప్పుడు గుర్తుంటుంది. ఆ ఈ టెర్రరిస్ట్ అందరూ హైడ్ అవుట్ స్పాట్స్ లో చూపించడానికి స్టడీ క్యామ్ ఉంటుంది కదా, ఇలా వెళ్తూ ఉంటుంది. అవునవును. దీని బయటకు వస్తారు కనపడుతుంది, మళ్ళీ అందరూ. లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు ఆ సీన్ యా. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము, నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. యా, రోజా మూవీ అంటే. లిపి చెప్పు. నాకు ఐ డోంట్ నో వై, కాకపోతే నాకు వియర్డ్ గా నాకు ఆ వినాయకుడిది ఉంటుంది చూడు, వెనకాల కొండ పక్కన వినాయకుడు, అటు పక్కనేమో అంత నీళ్లు, నాకు నాకు అది నాకు ఫస్ట్ గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి అలాంటిది అనుకునేదాన్ని. అది చాలా మూవీస్ లో ఉంటుంది కదా అలాంటి. లైక్ పల్లెటూరులో దేవుడు గుడి అలానే ఉంటుంది, పక్కన చెరువు, ఇక్కడ విగ్రహం. యా. ఆ, పక్కన కొండలు. అన్- అంటే అది గుడిలాగే ఏదో లోపల ఒక చుట్టుపక్కల ఏమి గోడలు అవేవి లేకుండా కంప్లీట్ ఓపెన్ స్పేస్ లో ఉన్న గుడి, నేను అదే ఫస్ట్ టైం చూడటము. ఒకటి అదే అదేంటి ప్లేస్ లో షార్ట్స్ తీసి ఉండొచ్చు, లేదంటే అదొక సెట్టింగ్ అయి ఉండొచ్చు. ఏదో గుడి సెటప్ లాగా, ఒక సెట్టింగ్ లాగా, ఎందుకంటే చాలా కామన్ గా కనిపిస్తుంది కాబట్టి. మేము ఈ మూవీ యూట్యూబ్ లో చూసాము, కాకపోతే కింద సబ్ టైటిల్స్ ఉన్నాయన్నమాట. అయితే అతను పల్లెటూరు అమ్మాయి, పల్లెటూరు బాయ్తో ఏదో అంటూ పిలుస్తుంటాడు కదా, పల్లెటూరు బయట కింద విలేజర్ ట్రాన్స్లేషన్. లాస్ట్ లో కూడా ఆ క్లైమాక్స్ లో ఆ అమ్మాయిని హే పల్లెటూరు బాయ్తో అంటే కిందేమో హే విలేజర్. అదే అలాంటప్పుడే సబ్ టైటిల్స్ చూస్తే చాలా ఇమోషనల్ సీన్ కూడా ఫన్నీగా అనిపించేది. అవును. అది కూడా బాగుంటుంది. నన్ను చూస్తే పాపం అనిపించట్లా, SORRI సారీ. చెప్పాలి అవన్నీ సటిల్ కామెడీ కొంచెం. అదే కాదు పాపం బాని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఒకసారి రండి అత్తయ్య, నన్ను తీసుకెళ్ళట్లేదు, నేను కూడా వస్తాను, వినిపించుకోవట్లేదు, నా సూట్ కేసు ఆల్రెడీ సర్దేసుకుంటున్నాను. కాదు, సూట్ కేస్ కాదు, నా పెట్టే బేలం. నా పెట్టే బేలం నా పెట్టే అంతే ఉన్నాయి. సో మీకు ఓకే, ఇప్పుడు రైటర్ ఎవరు, తెలుగు రైటర్ జంధ్యాలనా ఎవరు రాస్తారు డైలాగ్స్, చాలా బాగా రాస్తారు. నేను జంజాలనే అనుకున్నాను, మరి చెక్ చేస్తాను నాకు. యా. ఓకే, ఇప్పుడు ఈ మూవీలో ఓకే, సో నాకు తెలిసి నాకు అనిపించింది ఏ జానర్స్ కవర్ అయినాయంటే, ఒకటి డ్రామా ఉంది, రొమాన్స్ ఉంది, పేట్రియాటిజం ఉంది, ఇమోషన్ ఉంది. సో ఈ నాలుగిట్లో మీకు Action. ఏదైనా లైక్ ఓకే, యాక్షన్ ఫైన్. సో ఈ అన్నిట్లో మీరు తీసుకుంటే లైక్ ఒక బ్లెండ్ లా అనిపిస్తుందా, లేదా ఏదైనా ఒక పాయింట్ ఎక్కువ హైలైట్ అయినట్టు అనిపిస్తుందా? లేదు. నాకు లేదు. perfect blend. మూవీ. యా. కాదు, Yeah. లిపి యాక్షన్ అనేది గుర్తొచ్చింది ఏంటంటే, అతను స్నోప్ కొండల పైన ఫైటింగ్ చేస్తారు కదా, ఎంత పెద్ద వుడ్ లాగ్ తీసుకుని కొడుతుంటాడు. సో ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ యాక్చువల్లీ, ఏది ఎక్కువ తక్కువ కాకుండా అన్ని లైక్ ఇంటర్ మిక్స్డ్ లాగా. ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీయడం కష్టమే, అప్పట్లో చాలా తీసారు కష్టం. కానీ. కానీ మనంతా ఎలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటారు, లైక్ బాంబే, దిల్సే, ఇద్దరు ఏమో వాళ్ళ లోకల్ తమిళ్ పాలిటిక్స్, తర్వాత పొనియన్ సెల్వన్ ఏమో అది ఇంకొక హిస్టారికల్, అన్ని బేస్డ్ ఆన్ ఆల్మోస్ట్ రియల్ ఈవెంట్స్ అని చెప్పుకోవాలి. యా. బట్ ఈ మధ్య కొంచెం ఐ థింక్ ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది మరొకం సెలెక్షన్స్ లో. రాజశ్రీ తెలుగు డైలాగ్స్ రాసింది. ఓకే. ఓ రాజశ్రీ, ఓకే, చాలా ఫేమస్ ఆయన కూడా, చాలా డబ్బింగ్ సినిమాలకు ఆయన డైలాగ్స్. ఓకే, ఇంకేనా పాయింట్స్ ఉన్నాయా? సో ఓకే, రేటింగ్ ఇవ్వాలంటే మ్యూజిక్ రేటింగ్ ఇస్తాను. ఆగు, ఫస్ట్ Okay, ఆయన రేటింగ్ ఇస్తాను. స్ప్లిట్ చేద్దాం. 100 on 100. 100 on 10. 100 on 10, ఓకే. పేట్రియాటిజంకి 100 on 10. ఓకే. కావాలి నువ్వు అలా ప్లీజ్ కట్ చేసి చెప్పాలా, ఒక ఓవరాల్ మూవీ చెప్దాం. ఓవరాల్ మూవీ అడుగుతాను. IMDb రేటింగ్ దీనికి 8.1 of 10. సో హరిణి
యా 8. 10 out of 10 కదా? ఓకే. హాయ్ నువ్వు చెప్పు 10. నాకు ఇది డెఫినెట్లీ 10 on 10 ఇది నాకు. ఓకే లిపి నేను 9.75.25 ఎందుకంటే నాకు అమ్మాయి గుడికి ఎలా వెళ్ళిందో నాకు ఇంకా తెలీదు. గుడికి ఎందుకండి? నడుచుకుంటే So, point ఎందుకు కాదంటే ఎలా? అన్నమాట. ఆ గుడికి రూట్ అక్కడ అసలు గుడి ఉంది అని ఎలా తెలుసుకుంది నాకు అది అర్థం కాలే అనమాట. సో 9.75. ఓకే. నేను కూడా 10 out of 10 ఇస్తాం. సో అప్పట్లో ఇంత ధైర్యంగా తీసి కొత్త జానర్ ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను 10 out of 10. నేను 9 మేబీ ఐఎమ్ సో బయాస్. ఏఆర్ఎం అండ్ మ్యూజిక్ నేను ఫిదా. నేను 9 out of 10 ఇస్తాను, ఎందుకంటే ఎక్కువసార్లు చూడలేము ఈ మూవీ. కొంచెం డిప్రెసింగ్ మూవీ నాకు, కానీ మూవీ చాలా మంచి మూవీ అండ్ మంచి థీమ్ ఉన్న మూవీ. లాస్ట్లో ఈ అబ్బాయి ఆ టెర్రరిస్ట్ని చేంజ్ చేసేస్తాడు, అది కూడా మొత్తం థీమ్ అంతా చాలా బాగుంటుంది. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఏది అతి లేకుండా అన్ని కరెక్ట్గా సెటిల్గా మంచిగా ఉన్నాయి, ఓవర్ యాక్షన్ లేకుండా. సో బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కువసార్లు చూడలేము, కొంచెం డిప్రెషన్ వస్తుంది. సో 9 out of 10. సో ఎనీవే, సో ఈ మూవీని అగైన్ మనకి రికమెండ్ చేసిన వాళ్ళు నాగరవి గారు, మన పాడ్కాస్ట్ మెంబర్. సో థ్యాంక్ యూ సో మచ్ నాగరవి గారు. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాము, అన్ని మూవీస్ మెల్లిమెల్లిగా చేస్తాము అండ్ మీరు ప్రతి వీడియోకి ఇలా సజెషన్స్ ఇస్తారు. సో చాలా థ్యాంక్ యూ దానికి. అండ్ వెళ్ళిపోయే ముందు నాన్ తెలుగు మూవీ రికమెండేషన్. సో ఫస్ట్ నేను చెప్తాను. సో నేను మొన్ననే అంటే పాత మూవీ, ఇది హిందీ మూవీ, బట్ మొన్ననే చూశాను. మూవీ పేరు సెక్షన్ 375, అక్షయ్ ఖన్నా మూవీ. సో నేను ఫస్ట్ టైం చూశాను అండ్ నాకు చాలా నచ్చింది ఆ మూవీ. సో ఎవరైనా చూడకపోతే ఆ మూవీ చూడండి, ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. లిపి, హరిణి, కావ్య ఏమైనా సజెస్ట్ చేస్తారా? లేవా? ఓకే ఓకే. ఒక మూవీ చెప్తాను, అది చూడకండి అసలు. దాని పేరు ఏజెంట్ వ్యాలంటైన్. లిపి కూర్చోబెట్టి చూపించింది. అది ఓల్డ్ మూవీ. అది ఎవరు హీరో అంటే వరుణ్ తేజ్. మూవీ అస్సలు బాగాలేదు. ప్లీజ్ ఆ మూవీ అయితే చూడకండి. అసలు ఎందుకు చూసారో. వనుషి చిల్లర్ హీరోయిన్. అంటే నేను రికమెండ్ చేసేది ఇప్పుడు వచ్చిన రీసెంట్ మోహన్ లాల్ తుడురం, చాలా చాలా బాగుంది. ఓకే. డిస్నీ హాట్స్టార్ లో ఉన్నట్టుంది అది. ఓకే. నేను ఒక పాత బ్లాక్ అండ్ వైట్ మూవీ, ప్రాబబ్లీ చాలా మంది చూసే ఉండుంటారులే, రోమన్ హాలిడే. నా ఆల్ టైమ్ ఫేవరెట్, నాన్న ఆల్ టైమ్ ఫేవరెట్. సో ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్ రోజా మూవీ గురించి. ఈరోజు కామెంట్స్ రాసుకోలేదు, సో నెక్స్ట్ టైం కామెంట్స్ చదువుదాము. బట్ ఈసారి కొంచెం లేట్ అయింది బికాస్ మేము ఇండియాకి వచ్చినందుకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాము.